2022లో Xiaomiకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ దట్ ఈస్ నథింగ్ బట్ Xiaomi 12 Proని అఫీషియల్గా లాస్ట్ మంత్ 28న వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. 3 వీక్స్ నుంచి నేను దీన్ని నా ప్రైమరీ డివైస్ కింద అయితే యూస్ చేస్తున్నాను. ఈ యూసేజ్లో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ నిజంగానే ఇది ఒక షో స్టాపరా అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక ఫీల్ గుడ్ మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉందా అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో నేను మీతో అయితే డిస్కస్ చేయబోతున్నాను. అంటే దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూ. సో దీనిలో నాకు అనిపించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటి, అసలు ఎవరికి మొబైల్ ఫోన్ ఆ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని పర్చేజ్ చేయొచ్చా చేయకూడదా అనే దాని గురించి డీటెయిల్డ్ కన్క్లూజన్ అయితే నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోని చివరి దాకా చూడండి. అయినా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. ముందు వీడియోని అయితే లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో కొన్న తర్వాత మళ్ళీ ఈ ఫ్యూచర్ బాగాలేదు అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేకుండా ఆల్మోస్ట్ అన్ని సెగ్మెంట్స్ని అయితే నేను దీన్ని టెస్ట్ చేశాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో మొదటిగా దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. డిజైన్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ ది బెస్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి మెటల్ ఫ్రేమ్ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వీళ్ళు గ్లాస్, అది కూడా ఫ్రంట్ వచ్చేటప్పటికే విక్టర్స్ గ్లాస్ని, అలాగే బ్యాక్ వచ్చేటప్పటికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మనకు ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ కెమెరా బంప్ మీద కావచ్చు, లేదా కెమెరా లెన్స్ మీద కావచ్చు, వీటన్నిటి మీద కూడా మనకి గ్లాస్ని యూజ్ చేశారు. అఫ్ కోర్స్ బంప్ అంతా కూడా మనకి అల్యూమినియం, అది కూడా టఫ్ అండ్ అల్యూమినియంని వీళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. ఫోన్ కూడా మీకు చాలా స్లిమ్ అండ్ స్లీక్గా ఉండడం జరుగుతుంది. అండ్ ఫ్లాగ్షిప్ కదా అని చెప్పి పెద్దగా అయితే ఏముండదు. ఇది వచ్చేటప్పటికి 8.1 mm థిక్నెస్తో 203 grams రావడం జరుగుతుంది. ఈవెన్ అల్యూమినియం యూజ్ చేసిన వెయిట్ మేనేజ్మెంట్ అయితే ఫెంటాస్టిక్. ఎక్కడ కూడా మీకు ఒక సైడ్ ఎక్కువ వెయిట్, ఒక సైడ్ తక్కువ వెయిట్ అనేటువంటి ఫీల్ అయితే రాదు. ఇన్ఫ్యాక్ట్ దీనికి సంబంధించినటువంటి డిస్ప్లే కూడా మనకి 3D కర్వ్డ్ డిస్ప్లే వస్తుంది. కర్వ్డ్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఈవెన్ మనకి ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ ఫోన్ కూడా కాంపాక్ట్గా ఉంటుంది, అరచేతిలో ఈజీగా ఇమిడిపోతుంది. బట్ స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో ఇంకొంచెం కాంపాక్ట్గా, అంటే 6.7 తెచ్చారు, 6.6 అలా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకొంచెం సైజ్ తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది, అంటే హైట్ పరంగా. ఇవే కాదు, దీంట్లో మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఏవైతే ఉన్నాయో రైట్ సైడ్ని ప్లేస్ చేశారు. సో లెఫ్ట్ సైడ్ అయితే మనకి కన్వీనియంట్గా ఉండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు దీంట్లో డిజైన్ బాగుంది, కానీ బిల్డింగ్ కొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక్కడ ఉండేటువంటి వాల్యూమ్ బటన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం నాకు అప్ అండ్ డౌన్ మూవ్ అవుతున్నట్టు, అంటే ఏదో కొంచెం లూజ్ ఉంటే అవుతుంది చూసారా, సో ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. ప్రీమియం బిల్డ్ కాబట్టి, ప్రీమియం ఫ్లాగ్షిప్ కావచ్చు, ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే లుక్స్ పరంగా ఫ్యాంటాస్టిక్. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతుందో సింప్లీ అమేజింగ్. అండ్ షామీకి సంబంధించినటువంటి ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో, అంటే బ్యాక్ సైడ్ గ్లాస్ మీద అది ఒక 3D ఎంబోస్డ్ లాగా మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ కూల్. ఇక దీంట్లో కూడా నాకు ఒక నెగిటివ్ అనిపించింది. సో ఆ నెగిటివ్ ఏంటి అనేది మనం కాన్స్ లో మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి దీంట్లో హైలైట్ దీని డిస్ప్లే అని మనం చెప్పుకోవచ్చు. 6.76 inches కి సంబంధించినటువంటి గార్జియస్ సామ్సంగ్ E5 సూపర్ ఆమో ఎల్ఈడి స్క్రీన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఒక 3D కర్వ్డ్ డిస్ప్లే కూడా. సో ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో మీకు స్లైడ్గా బెండే రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఎడ్జ్ డిస్ప్లేస్ ఇష్టపడే వాళ్ళు ముఖ్యంగా, ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ఎడ్జ్ డిస్ప్లేస్, బట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది కూడా మనం ఒక కన్సిడరేషన్ పాయింట్ కింద అయితే తీసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ కూడా 1500 నిట్స్ దాకా వెళ్ళగలదు. అండ్ మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే నార్మల్గా మీకు 1000 నిట్స్ దాకా రావడం జరుగుతుంది. అంటే బ్రైటర్ సన్ లైట్ కింద కూడా మీరు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఈవెన్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి LPTO టెక్నాలజీని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేటప్పటికే 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా డిపెండ్స్ అపాన్ మీరు వాడుకునేటువంటి యాప్ని బేస్ చేసుకొని అడాప్టివ్గా మనకి ఇది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి HDR10 డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. సో బ్రైటర్ కలర్స్, అంటే 10-bit ప్యానల్ అంటే మీకు ఓవర్ 1 బిలియన్ కలర్స్ని ఇది జనరేట్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ వెరీ కూల్. ఈవెన్ దీంట్లో మనకి టచ్ శాంపిల్ రేట్ కూడా అరౌండ్ 480 Hzగా రావడం జరుగుతుంది. ఇవే కాకుండా దీంట్లో ఉన్నటువంటి 360 degrees ambient లైట్ సెన్సార్ ఏదైతే ఉందో డిపెండ్స్ అపాన్ మీ రూమ్ టెంపరేచర్, అలాగే మీరు అవుట్డోర్ కండిషన్లో ఉన్నట్లయితే మీ అక్కడ ఉండేటువంటి అంబియన్స్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా డిస్ప్లేని అడ్జస్ట్ చేయగలదు, విచ్ ఈస్ వెరీ కూల్. ఇవే కాకుండా మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఇక వగేరా వగేరా అన్నీ కూడా వెరీ కామన్గా చూస్తుంటాం.
ఈవెన్ ఇందులో మనకి డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. డాల్బీ విజన్ అంటే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. బేసికల్లీ ఇది ఒక కైండ్ ఆఫ్ ఫార్మేట్ లైక్ HDR10 ఎలా అయితే చూస్తుంటామో సేమ్ అదే విధంగా. సో వీడియో ఏదైతే ఉందో ఎన్హాన్స్డ్గా అండ్ క్వాలిటీ క్రిస్ప్ అండ్ క్లియర్గా మనకు రావడం జరుగుతుంది. ఇవాళ రేపు మెజారిటీ ఆఫ్ ద మూవీస్ అన్నీ కూడా మనకి డాల్బీ విజన్ కూడా తీసుకొని రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ కూల్ అనే నా అభిప్రాయం. అంటే డాల్బీ విజన్ సపోర్టెడ్ ఉన్నటువంటి OTT మూవీస్ ఏవైతే లైక్ నెట్ఫ్లిక్స్లో మనం చూస్తాం, అలాగే హాట్స్టార్లో చూస్తుంటాం. సో అలాంటి వాటన్నిటిని రెగ్యులర్ క్వాలిటీ దానికన్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ 2 times బెటర్ క్వాలిటీతో మనం వీడియో కంటెంట్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే వీడియో ఒకటే వస్తే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. ఆడియో కూడా రియల్లీ ఫ్యాంటాస్టిక్. దీంట్లో క్వాడ్ స్టీరియో స్పీకర్ సెటప్ని మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా మనం 2 చూస్తాం, దీంట్లో 2 ఊఫర్స్ని కూడా ఇందులో తీసుకొచ్చారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మొబైల్ ఫోన్స్లో ఫస్ట్ టైం అని అనుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే హర్మాన్ కార్డాన్కి సంబంధించినటువంటి ఆడియో టెక్నాలజీని పవర్ చేయడం జరుగుతుంది. ఆడియో క్వైట్ క్లియర్, లౌడ్ అండ్ క్రిస్ప్గా మీకు రావడం జరుగుతుంది. ఇవే కాదు, దీంట్లో మీకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా రావడం జరుగుతుంది. సో డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ ఉండటం వల్ల బేసికల్లీ 3 డైమెన్షనల్లో ఆడియో మీకు వస్తున్నటువంటి ఫీల్ని అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వాటిలో, ఈవెన్ హాట్స్టార్లో ఒకవేళ మీకు కనుక డాల్బీ అట్మాస్ సపోర్టెడ్ మూవీ OTT కంటెంట్ చూస్తున్నారు అన్నట్టయితే మీ ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా క్వైట్ ఇంప్రెస్డ్ ఆడియో అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటాం. సో రేర్ కెమెరాస్ మాత్రం ఫెంటాస్టిక్. ఈసారి Xiaomi దే నెయిల్డ్ ఇట్ అని మనం చెప్పుకోవచ్చు. క్రిస్ప్ అండ్ క్లియర్, ఈవెన్ లో లైట్ ఫోటోగ్రఫీస్ కూడా ఫ్యాంటాస్టిక్గా మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో సోనీకి సంబంధించినటువంటి IMX707 సెన్సార్, అది కూడా 50 మెగాపిక్సెల్ సెన్సార్ని మన ముందు తీసుకొచ్చారు. క్వైట్ డీసెంట్ పిక్చర్స్ని అయితే మీరు ఇది క్యాప్చర్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా. ఈవెన్ దీంట్లో మనకి సాచురేషన్ లెవెల్స్ ఏవైతున్నాయో కొంచెం ఎక్కువగా అవుతున్నాయని అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అందుకే లేదా HDR ఆఫ్ చేసే మ్యాక్సిమం ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయండి. ఒకవేళ మీరు క్యాప్చర్ చేయాలనుకుంటే అక్కడ మీకు దగ్గరగా న్యాచురల్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది. ఫొటోస్ మాత్రం క్రిస్ప్ అండ్ చాలా క్లియర్గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎవరైతే వ్లాగర్స్ ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా సుమారుగా 125 degrees దాకా రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్లో ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేయాలనుకుంటున్నా, షార్ట్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు, లేదన్నట్లయితే కనుక ఒక వ్లాగింగ్ కోసం మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే, అల్ట్రా వైడ్ యాంగిల్తో పర్చేసే ఒక స్మార్ట్ ఫోన్ని చూస్తున్నారు అన్నట్లయితే డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇక దీంట్లో మనకి మరొక టెలిఫోటో లెన్స్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి 50 మెగాపిక్సెల్ని తీసుకొచ్చారు. బట్ దీంట్లో నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. కేవలం 2x జూమ్ మాత్రమే తీసుకొచ్చారు, అంటే నార్మల్గా. సో దీన్ని అప్ టు 5x దాకా తీసుకొచ్చుంటే బాగుండేది. ఈవెన్ డిజిటల్ జూమ్లో కూడా మీకు 20x దాకా తీసుకొని రావడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ క్వైట్ కూల్. కాంబినేషన్ అయితే బాగానే ఉంది, కానీ ఈ టెలిఫోటో లెన్స్లో మాత్రమే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఒకవేళ మీరు కనుక ఎక్కడన్నా జూమ్ చేసి ఫొటోస్ని ఎక్కువగా క్యాప్చర్ చేస్తూ ఉంటారు అన్నట్లయితే కనుక మీరు ఒకసారి దీని గురించి అయితే ఆలోచించగలరు. ఓవరాల్గా రేర్ వచ్చేటప్పటికే ఫుల్ ప్లెడ్జ్డ్ కెమెరా సెటప్ అనే నా అభిప్రాయం, ఒక్క టెలిఫోటో లెన్స్ తప్ప. ఈవెన్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్లో కూడా 8K 24 FPS దాకా మీరు వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఈస్ క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. నిజంగా పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఎక్స్ట్రాడినరీ, ఎడ్జ్ డిటెక్షన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. బట్ కలర్ సాచురేషన్స్ ఏవైతే ఉన్నాయో మరికొంత తగ్గించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఫ్రంట్ వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే దీంట్లో 1080p 60 FPS దాకా మాత్రం మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. దీంట్లో 4K అయితే నాకు మిస్సింగ్. సో ఈ 4Kని కూడా యాడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఫ్రంట్ కూడా మీరు స్లో మోషన్లో వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఈవెన్ రేర్ కూడా మీరు స్లో మోషన్లో 1920 FPS ద్వారా మీకు 1920 FPS దాకా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇందులో మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రేర్ అండ్ ఫ్రంట్ రెండిటిల్లో కూడా మీరు HDR10లో మూవీ కంటెంట్ అయితే రికార్డ్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో డిఫరెంట్ మోడ్స్ సహాయంతో మీకు ఇష్టమైనటువంటి సినిమాటిక్ మోడ్స్ని అయితే ఆస్వాదించవచ్చు. ఒకవేళ మీరు కనుక ఫిలిం మేకర్ లేదన్నట్లయితే ఫిలిం మేకింగ్ లవర్ అయి ఉన్నట్లయితే. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. పర్వాలేదు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా, ఎలాంటి షేక్లెస్ ఇమేజెస్ లేదా
ఫొటోస్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు, ఈవెన్ వీడియో కూడా. ఇవే కాకుండా దీంట్లో మనకు వచ్చేటప్పటికే ఎడ్జ్ డిటెక్షన్ అలాగే ఐ ట్రాకింగ్ ఇలాంటి మరిన్ని ఫీచర్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే ఒక మంచి కెమెరా సెటప్, బట్ ఆ టెలిఫోటో లెన్స్లో కూడా వీళ్ళు 5x జూమ్ తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కెమెరా రివ్యూ అయితే తీసుకొద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందన్నట్లయితే కామెంట్ చేయండి, సాధ్యమైనంత వరకు డీటెయిల్డ్ కెమెరా రివ్యూను కూడా మీ ముందు తీసుకొస్తాను. ఇక నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాలి. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8th Gen ఫస్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. 4 నానోమీటర్ బ్లూటూత్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. డే టు డే లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, హ్యాంగ్ కానీ ల్యాగ్ లేకుండా ఇదైతే వర్క్ చేయగలదు. బట్ ఇక్కడ మీకు ఒక కాన్ కూడా ఉంది. సో దాని గురించి నేను కాన్లో మాట్లాడతాను. ఎనీవే ఇక్కడే చెప్పేస్తాను. సో ఎక్కువగా మీకైతే ఇది వార్మ్ అవటం జరుగుతూ ఉంటుంది. డే టు డే లైఫ్లో ఈవెన్ మీరు గేమ్స్ ఆడాల్సిన అవసరం లేదు. జనరల్గా మీరు ఫోన్ వాడుతున్నా లేదా కెమెరా వాడుతున్నప్పుడు అయితే చాలా 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 హీట్ అవ్వడం జరుగుతుంది. అలాంటి టైంలో మీకు ఆటోమేటిక్గా కెమెరా స్క్రీన్ మీద ఒక మెసేజ్ రావడం జరుగుతుంది, యువర్ కెమెరా టెంపరేచర్స్ ఈజ్ హై. సో మీరు ఆ వీడియోని ఏదైతే ఉందో డౌన్గ్రేడ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేసుకోండి అని చెప్పి. సో ప్రాసెసర్ అయితే మంచి ప్రాసెసరే, కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళైతే ఆప్టిమైజ్ చేయలేదనిపిస్తుంది. సో ఇంకా బెటర్ అప్డేట్స్లో, అంటే ఇవన్నిటి కూడా మళ్ళీ మీకు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఎనీవే, సో ఈ ప్రాసెసరే దీనికి పాజిటివ్ ఎలిమెంట్, అలాగే ఈ ప్రాసెసర్తోనే దీంట్లో కొన్ని అక్కడికి నెగిటివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అట్లీస్ట్ వీళ్ళు ఈ ప్రాసెసర్ని మరింత బెటర్గా ట్యూన్ చేస్తూ వీళ్ళ ఆపరేటింగ్ సిస్టమ్ని ఒక ఫ్లాగ్షిప్ ఆపరేటింగ్ సిస్టమ్తో లాంచ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ ఇదే కాదు, గేమింగ్లో కూడా దీని పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఈవెన్ పబ్జీలో వచ్చేటప్పటికే మీరు స్మూత్లో 90 FPS గేమ్ని అయితే ఆడగలరు. అండ్ మీకు గేమ్ ఆడుతున్నప్పుడు లైట్గా వార్మ్నెస్ అయితే అనిపిస్తుంది. ఇవే కాకుండా ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR5 అలాగే UFS 3.1 స్టోరేజ్ని మన ముందుకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో విర్చువల్ ర్యామ్ అంటే ర్యామ్ మెమరీ ఎక్స్టెన్షన్ ఫీచర్ని కూడా మన ముందుకు ప్రొవైడ్ చేశారు. 3GB దాకా మీరు ర్యామ్ మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 8GB అయితే, ఒకవేళ 12GB అయితే 4GB దాకా. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి 14 5G బ్యాండ్స్ని అంటే ఫ్యూచర్ ప్రూఫ్ రెడీగా దీన్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో ఏ విధమైనటువంటి మెమరీ కార్డ్ని అయితే మీరు ప్లేస్ చేయలేరు. సో దీన్ని కూడా ఒకసారి అయితే దృష్టిలో పెట్టుకోండి. ఓవరాల్గా చెప్పాలన్నట్లయితే ఆపరేటింగ్ సిస్టంలో నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ల్యాగ్ కానీ హ్యాంగ్ కానీ అంటే డే టు డే యూసేజ్లో నాకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేదు. కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు, కెమెరాని యూస్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ లైట్ హీటింగ్ మాత్రం నేను అబ్జర్వ్ చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ అవుతున్నటువంటి అప్లికేషన్స్ కూడా లైట్గా వార్మ్ అయితే అవుతుంది. బట్ ఎంత హీట్ అయినా కానీ అన్నీ కూడా మీకు 45 degrees లోపలనే కంట్రోల్లో ఉంచారు. దీంట్లో ఉండేటువంటి వేపర్ ఛాంబర్ టెక్నాలజీ వల్ల ఇది పాసిబుల్ అయింది. సో కొంచెం లైట్ వార్మ్నెస్ అయితే మీరు అబ్జర్వ్ చేయగలరు. ఇక దీంట్లో మరొక పాజిటివ్ ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీని బ్యాటరీ టెక్నాలజీ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దీంట్లో 4700 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందుకు తీసుకొని రావడంతో పాటు 120 watts కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు ఒకవేళ బూస్ట్ మోడ్లో అంటే ఫాస్ట్ ఛార్జింగ్ మోడ్లో పెట్టారు అన్నట్లయితే 18 minutes టైం తీసుకుంటుంది 0 to 100% అవ్వడానికి. లేదు మీరు నార్మల్గా ఛార్జ్ చేశారంటే అంటే యాప్స్, ఫ్లైట్ మోడ్ ఇట్లాంటివి ఏం పెట్టకుండా చేశారు అన్నట్లయితే సుమారుగా 22 minutes దాకా టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి 50 watts కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే 10 watts కి సంబంధించినటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ వైర్ ద్వారా అంటే OTG ద్వారా కూడా మీరు డివైజెస్ని అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. సుమారుగా 5 watts ఆఫ్ వోల్టేజ్ అవుట్పుట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్గా క్వైట్ గుడ్. బట్ బ్యాటరీ మాత్రం కొంచెం ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది కంపేర్డ్ టు నార్మల్ దానికన్నా. సో మేబీ ఇది కూడా వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఆపరేటింగ్ సిస్టంలో అప్డేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే నేనైతే హెవీ యూజర్ని ఆల్మోస్ట్ ఆల్ సాయంత్రం 8-9 కల్లా నేను మళ్ళీ ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకైతే 1 day ఆరామ్సే వస్తుంది. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అయినట్లయితే 1.5 day దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎలిమెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇక దీని నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్, నో ఫోన్ ఈజ్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా ప్రతి దానిలో ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటూనే ఉంటుంది. అదే నెగిటివ్స్ అయితే సేమ్ అదే విధంగా దీంట్లో నేను బాగా అబ్జర్వ్ చేసినటువంటి నెగిటివ్స్ ఏంటి అంటే ఇందులో నెంబర్ 1 ఏంటంటే హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అంటే జనరల్గా మీరు ఫోన్ వాడుతున్నా లేదన్నట్లయితే కనుక గేమ్స్ ఆడుతున్నప్పుడు, ముఖ్యంగా చెప్పాలంటే కెమెరా వాడుతున్నప్పుడు మీకు కెమెరా టెంపరేచర్ ఈజ్ టూ హై, ప్లీజ్ ఆ వీడియో రెజల్యూషన్ డౌన్గ్రేడ్ చేయండి అని ఒక ఎర్రర్ మెసేజ్ వస్తూ ఉంటుంది. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు వామ్ అనిపించడం. అలాగే జనరల్గా మీరు ఏదైనా యాప్ వాడకపోయినా జనరల్గా ఫోన్ అనేది కామన్గానే హీట్ అవుతూ ఉంటుంది. బట్ ఇందులో కొంచెం ఎక్కువగా మనకి హీట్ అవ్వడం అయితే జరుగుతుంది. దీని అయితే నేను అబ్జర్వ్ చేశాను. బట్ మ్యాక్సిమం 45 degrees నుంచి 45 degrees దాకా మాత్రం వెళ్తుంది. సో ఓవర్ హీట్ అయితే ఏం కాదు. బట్ CPU అంటే ప్రాసెసర్ 8th Gen 1లో ఉండేటువంటి ఒక డిసడ్వాంటేజ్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్లో ఇదే. సో దీన్ని ఇంకొంచెం బెటర్గా
ఆప్టిమైజ్ చేస్తే తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఫోన్ అయితే కొంచెం హీట్ అవుతుంది. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీంట్లో మనం బ్యాటరీలో కూడా అంత ఫుల్ ప్లెడ్జ్డ్గా బాగానే ఇచ్చారు, కానీ దీంట్లో మనకి బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో కంపేర్డ్ టు నార్మల్ దానికన్నా ఇది కొంచెం ఫాస్ట్గానే డ్రైన్ అవ్వడం జరుగుతుంది. చెప్పే కదా, ఓవరాల్గా మీకు 1 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఎక్స్పెక్ట్ చేయండి ఒకవేళ హెవీ యూజర్ అయి ఉన్నట్లయితే. బట్ ఛార్జర్ని కూడా మనం వెనకాలేసుకొని అయితే తిరగాలి. బట్ థ్యాంక్ గాడ్ ఇక్కడ మనకి 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి జస్ట్ 10 to 15 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ మీ మొబైల్ ఫోన్ అరౌండ్ 60 to 70% దాకా ఇది ఛార్జ్ అవ్వడానికి, ఈవెన్ రెగ్యులర్గా మీరు అన్ని డే టు డే లైఫ్లో యూస్ చేస్తున్నా కానీ, సో విచ్ ఈస్ గుడ్ థింగ్. బట్ ఇది ఖచ్చితంగా వీళ్ళైతే ఆప్టిమైజ్ చేయాల్సిందే. ఇక మరొక కాన్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఐపీ వాటర్ రేటింగ్ టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేయలేదు. ఆల్మోస్ట్ ఆల్ 67,000 68,000 రూపీస్ దాకా మనం దీనికైతే పెడుతున్నాం. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు ఐపీ రేటింగ్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. OnePlus మొబైల్ ఫోన్స్లో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 75,000 రూపీస్ దాకా పెడుతుంటారు, కానీ ఐపీ రేటింగ్ అయితే ఇవ్వరు. సో దీంట్లో బిల్డ్ ఏదైతే ఉందో బాగా ఇచ్చారు, చాలా బాగుంది. బట్ ఐపీ రేటింగ్ని కూడా ఇంక్రీజ్ చేస్తే, ఐపీ రేటింగ్ని కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఆల్మోస్ట్ ఆల్ ఆ పర్టికులర్ సెగ్మెంట్లో అంటే ఐపీ రేటింగ్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నిటిని లైక్ గ్యాస్కెట్ని ప్రొవైడ్ చేస్తారు, వాటర్ సాధారణంగా లోపలికి వెళ్లకుండా ప్రొవైడ్ చేస్తారు. కానీ IP67 వాటర్ రేటింగ్ అంటే ఇంకొంచెం ధైర్యంగా మనం దీన్ని నీళ్ళలో అయితే పడేయచ్చు. సో అది కూడా మిస్సింగ్. సో అది కూడా తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే డిఫాల్ట్గా గూగుల్ డైలర్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక కాల్ రికార్డింగ్ మ్యాండేటరీ అని అనుకుంటున్నారు అన్నట్లయితే అక్కడ మీకు ఇది పాసిబుల్ కాదు. కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, కానీ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళడం అయితే జరుగుతుంది. సో దీన్ని కూడా మీరైతే దృష్టిలో పెట్టుకోండి. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఖచ్చితంగా వీళ్ళు రెగ్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్నే మనకు ప్రొవైడ్ చేశారు. షామీ కాదు, ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ కోసం మరొక కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ని మరింత బెటర్ ఆప్టిమైజేషన్తో తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఆపరేటింగ్ సిస్టమ్ పర్వాలేదు, బాగానే ఉంది. కానీ రెగ్యులర్గా ఉండేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ని దీన్ని యూజ్ చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో మనకి ఇది హ్యాంగ్ అవ్వటం, కొంచెం చిన్న ల్యాగ్స్ అయితే నేను అబ్జర్వ్ చేశాను. ఆపరేటింగ్ సిస్టమ్ ఇది మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఇది కూడా కాన్ కింద నేను కన్సిడర్ చేస్తున్నాను. ఇక ఫైనల్గా దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్టయితే జస్ట్ దీంట్లో కేవలం 2x టెలిఫోటో లెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అప్ టు 5x అన్న మినిమం తీసుకొచ్చింటే బాగుండేది నార్మల్గా. ఆ తర్వాత జూమ్లో 50x దాకా మనం వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి ఫ్రంట్ వీడియో రికార్డింగ్లో కూడా 4K మిస్సింగ్, అది కూడా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇవే కాకుండా రెస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్స్ లైక్ దీంట్లో మనకి క్యారియర్ అగ్రిగేషన్ ఉంటుంది, వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉంటాయి. అలాగే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై కాకుండా వైఫై అలియన్స్ 6తో పాటు బ్లూటూత్ 5.2 టెక్నాలజీని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది, ఇంక్లూడింగ్ NFC ఆల్సో. సో ఇక ఫైనల్గా నా కంక్లూషన్, అసలు ఎవరికి మొబైల్ ఫోన్? ఒకవేళ మీ బడ్జెట్ కనుక సుమారుగా 60,000 రూపాయల దాకా పెట్టి ఒక మంచి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అరౌండ్ మీరు ఒక 2 to 3 ఇయర్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఈవెన్ కంపెనీ కూడా మనకి ప్రామిస్ చేసింది దీంట్లో మనకి 3 మేజర్ అప్గ్రేడ్స్ని 4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచెస్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి. అండ్ దీంతోపాటు ప్యారలల్గా మీరు OTT లవర్ అండ్ మంచి డిస్ప్లే అండ్ మంచి ఆడియో, ఈవెన్ నాకు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ లాంటివన్నీ కూడా చూస్తున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఒకవేళ మీరు కనుక ICICI బ్యాంక్ కార్డ్ని యూజ్ చేసి దీన్ని పర్చేజ్ చేశారు అన్నట్లయితే అక్కడ మీకు సుమారుగా 4,500 రూపీస్ దాకా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అండ్ mi.com వెబ్సైట్లో మీరు కనుక పర్చేజ్ చేశారంటే జస్ట్ మనీ ద్వారా ఈజీ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకున్నారు అన్నట్లయితే సుమారుగా 7,500 రూపీస్ దాకా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అంటే బేస్ వేరియంట్ 8+ 256 GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సుమారుగా మీకు 55,000 రూపాయలకి దొరికేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మీరు హై ఎండ్ వేరియంట్కి వెళ్ళారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే 59,500 రూపీస్కి దొరికేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.